శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సంత్ ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో 13వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా మనం విఠలబాబా వారికి, అలాగే మాతా నిరంజనానంద మాతాజీకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం. ఏకనాథుల వారు తన తాలూకా దైనందినటువంటి కార్యక్రమాలు ముగించుకుంటూ ప్రతిరోజు భాగవతాన్ని రసవత్తరంగా మాతృభాషలోకి అనువదిస్తూ ఏ రోజుకు ఆ రోజు అందులో వర్ణించబడినటువంటి ఘట్టాలన్నీ ప్రవచనంగా వినిపిస్తున్నారు. ప్రజల మనసుల్లో తాము నాటినటువంటి భక్తి బీజాలు మొలకెత్తి చక్కగా ఫలించడానికి భాగవత కథలని నీటిని చిలకరిస్తూ ఆ చేనికి చీడపీడలు కలగకుండా కాపాడే రైతుల చెబుతున్నారన్నమాట. ఒక రోజున వారి కథా విధానం సాగుతున్నది. ధర్మరాజు రాజసూయాయాగం చేసిన సందర్భంలో దేవర్షి అయినటువంటి నారద మహర్షి రాగా ధర్మరాజు స్వాగతించి నమస్కారం చేసి ఉచితాసనం అలంకరింపచేసి నివృత్తి మార్గం పురోగమించడానికి తగినటువంటి కొన్ని సూచనలు తెలపమని అడిగితే అప్పుడు నారద మహర్షి ధర్మరాజా, ధర్మ అర్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలు అన్నారు. అంటే పురుషుడు అంటే మానవుడు కష్టపడి సాధించాలని చెప్పారు. ఇందులో మొదటి 3 మానవుడికి ప్రేయస్సులు, 4వది శ్రేయస్సు. ప్రతి వ్యక్తి మొదటి 3 పురుషార్థాలని ఆచరిస్తాడు. ఎందుకంటే అవి అంటే ప్రీతి కొలిపినటువంటి ప్రేయస్సులు కాబట్టి ఇవి జీవనానికి అంటే జీవుడికి శ్రేయస్సును కలిగించే మోక్షం వైపు మనస్సు యొక్క దృష్టిని పోనీయకుండా చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకుని మొదటి పురుషార్థాన్ని అనగా ధర్మం సరిగ్గా అవగాహన చేసుకోవాలి. ధర్మం తప్పకుండా అర్థ సముపార్జనం అంటే ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని సమకూర్చుకోవాలి. ధర్మంతో కూడినటువంటి కామ్యాన్ని అనుభవించాలి. దీన్ని సదాచారం అంటారు. ఈ సదాచారమే క్రమంగా మోక్ష మార్గంలోకి వ్యక్తిని నడిపిస్తుంది. అంటే మొదటిదైనటువంటి ధర్మం యొక్క ప్రభావం వల్ల సన్మార్గం అలవడుతుంది. అప్పుడే వ్యక్తి సత్ప్రాప్తుడు అవుతాడు. ధర్మరాజా, ఎక్కడ సత్ప్రాప్తులు ఉంటారో అక్కడ పవిత్రత ఉంటుంది. ధర్మము మొదలైనటువంటి సకల శ్రేయస్సులు లభించే స్థానం చెబుతాను విను. ఏకనాథుల వారు నారదుడు చెప్పినటువంటి విశేష జ్ఞానం విషయాలన్నిటిని కూడా వర్ణిస్తున్నారు. ఈ సమస్త చరాచర జగత్తు ఎవరి ఉందో అటువంటి భగవానుని మూర్తి నెలకొని ఉన్నటువంటి ప్రదేశం, తపస్సు, విద్య, దయాది గుణ సంపద కలిగినటువంటి బ్రహ్మనిష్ఠులు నివసించే ప్రదేశము, భగవంతుడిని పూజించే స్థలము, పురాణ ప్రసిద్ధాలైనటువంటి గంగాది పుణ్యనదులు ప్రవహించే ప్రదేశాలు పరమ శ్రేయోదాయకాలు. పుష్కరాది సరోవరాలు, సిద్ధపురుషులచే సేవించబడు క్షేత్రములైనటువంటి గయ, కురుక్షేత్రము, ప్రయాగ, పులహాశ్రమం, శాలిగ్రామ క్షేత్రము, నైమిసారణ్యము, పాల్గొన క్షేత్రము, సేతుబంధము, రామేశ్వరము, ప్రభాసతీర్థము, ద్వారక, కాశీ, మధుర, పంప సరోవరం, బిందు సరోవరం, బదరికాశ్రమం, అలకనంద, సీతారాముల వారి ఆశ్రమం, మహేంద్ర పర్వతము, మలయ పర్వతము, ఇవన్నీ కూడా తీర్థాటనం చేసి తీరవలసినటువంటివి. కాబట్టి ఆ తర్వాత ఒకరోజు రాత్రి పూర్తిగా ఆయన తన వ్రాత పని ముగించుకుని అల్పాహారం తీసుకుని నిద్రించడానికి వస్తున్నారు. అక్కడ చూస్తే ఒక దంపతులు కూలి పని చేసుకునే వాళ్ళ ఉన్నారు. ఏకనాథ్ మహారాజు వారు ఇంకా నిద్రకు ఉపక్రమించుకుని పడుకుని గాఢ నిద్రపోతున్నటువంటి సమయంలో వారిని చూసి ఉద్ధవ్ పరిగెట్టుకుని వచ్చి వారిని లేపబోయారు. ఏకనాథ్ మహారాజు వారు అతన్ని వారించి, తప్పు, ఇలా నిద్రాభంగం చేయరాదు, వేరే చోట పడుకోగలను అని చెప్పి వారిపైన ఒక దుప్పటిని కప్పి తాను పోయి పూజాగదిలోకి విశ్రాంతి తీసుకుంటున్నారు. తిరిగి వేకువన లేచి నిత్య కార్యక్రమాలకి ఉపక్రమిస్తుండగా వారి పడకపైన నిద్రించినటువంటి ఆ దంపతులు తెలివి వచ్చి చుట్టూ 4 దిక్కులా చూశారు. ఏకనాథులు వారి పాదాలు పట్టుకుని, అయ్యా మహానుభావ, క్షమించండి, మీరు భగవంతుడి గురించి చెబుతూ ఉండగా మాకు నిద్ర ముంచుకొచ్చింది. అవివేకంగా ఇక్కడ మేము పడుకుండిపోయాం. చాలా తప్పు జరిగింది. దయచేసి మమ్మల్ని క్షమించండి, కరుణించండి. ఉదయం నుంచి కూలి పని చేసి ఉండడం వలన అలసట వలన మేము ఆదమరిచి నిద్రించాం. మా గుడిసెలో అయితే మధ్యరాత్రి చలికి మెలకువగా కలిగేది. ఇక్కడ వెచ్చగా ఉంది. మాకు ఎవరో దుప్పటి కూడా కప్పారు. ఈ చుట్టుపక్కల మొత్తం మేము మంచిగా ఉతికి ఆరబెట్టి తమకు చేస్తాం. మమ్మల్ని మన్నించండి అంటూ పాదాలు పట్టుకుని ప్రార్థించారు.
ఏకనాథ్ మహారాజు వారు వారిని దీవించిన ఆయన, నిద్ర అనేది అందరి మానవులకి సమానమే, అవసరమే. శరీరాలు అలసిపోయేలాగా పనిచేశారు. శరీర ధర్మం ప్రకారం అలసట తీర్చుకోవడానికి నిద్రించడం తప్పనిసరి. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. ఎవరిని ఎవరు క్షమించాలి? అందరిలోని ఆ పరమ పురుషుడైనటువంటి పరమాత్మే ఉన్నాడు. ఆ పక్క బట్టలు, దుప్పటి అన్నీ మీరు మీ ఇంటికి తీసుకెళ్ళి వాడుకోండి. మీరు చలికి వణుకుతూ ఉంటే మేమే వెచ్చగా పడుకోవటం తప్పే కదా. శ్రీకృష్ణ పరమాత్మకి ఇది సంతోషమైనది. వారికి ధరించేందుకు వస్త్రాలు కూడా పక్క బట్టలు సంతోషంగా ఇచ్చి దీవించి పంపించారు. గిరిజాబాయి, ఉద్ధవులు కూడా ఏకనాథ్ మహారాజు వారి తాలూకు ఉదార స్వభావానికి ముగ్ధులైనారే కానీ ఏమాత్రం వ్యతిరేకత చూపించలేదు. ఏకనాథ్ మహారాజు వారి ఇంట్లో జరిగినటువంటి సంఘటన గురించి తిరిగి ఊరిలోని బ్రాహ్మణులందరూ చర్చ ప్రారంభించారు. ఏకనాథుడు చేసే పని ఒకటి కూడా మంచి పని కాదు. ఎంత సరిపెట్టుకుందామన్నా ఇలాంటి తప్పు పనులు చేస్తూనే ఉన్నాడు. ఇతను ఎలాగైనా ఇక్కడి నుంచి వెలివేయాలి అని చెప్పి మొదలుపెట్టారు. మళ్ళీ మొట్టమొదటికి వచ్చింది. ఏకనాథ్ మహారాజు వారి దయాళుత్వం, సర్వజీవ సమానత్వం, భక్తితో కూడినటువంటి ప్రేమతత్వం వారి కార్యాచరణలో చూపించడానికి ఆ పట్టణవాసులైనటువంటి బ్రాహ్మణులు ఎవరికి కూడా సహించలేకపోతున్నారు. ఎందుకు? ఈయనింటికి చాలామంది వెళుతున్నారు, భాగవతం వింటున్నారు. కాబట్టి ఇతనికి బాగా విపరీతంగా కీర్తి పెరిగిపోతున్నది. అది చూసి ఓరవలేనటువంటి బ్రాహ్మణులు ఉన్నారన్నమాట. ఇటువంటి ఘట్టాలు పరమభక్తులైన వాళ్ళ చరిత్రలు అందులో సహజంగానే ఉంటాయి. సన్మార్గగాములైనటువంటి పెద్దలు కొందరు మాత్రమే పరాభక్తిని హర్షిస్తారు. నిత్య నియమంగా ఎన్నో వ్రతాలు, పూజలు చేసేవారు, సంధ్యావందనాలు నిష్టంగా ఆచరించేవారు వారి చుట్టూ వారే గిరి గీసుకుంటారు. ఈ గిరిని దాటి బయటికి రావాలంటే చాలా కష్టం. వారి పద్ధతే సరి అయిన ఆచారం అని వారి అభిప్రాయం గోచరిస్తుంది. వారు కూడా ఎన్నో భగవద్గీతలని, భాగవత ధర్మాన్ని పఠనం చేస్తూ ఉంటారు. కానీ వారు తెలిసి కొన్ని భాగవత ధర్మాలు ఆచరణలో పెట్టడానికి సాహసించలేరు. ఆ విధంగా సాహసించిన వారిని అనేక విధాలుగా పరిహసిస్తూ, నిరసిస్తూ, వేధిస్తూ, హింసిస్తూ, వినోదిస్తూ ఉంటారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని. ఈ సూక్తి వారికి తెలియనిది కాదు. దేహాన్ని విడిచిపెట్టి జీవుడు వెళ్ళేటప్పుడు వెంట వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే. ఇవి కూడా అందరికీ తెలిసిన విషయమే. పరమాత్ముని భజించి మాత్రమే ప్రసన్నుని చేసుకోవాలన్న విషయం కూడా తెలుసు. మరి ఎక్కడ పొరపాటు పడుతున్నారో ఎవరికి వారే విచారించి సమాధానాన్ని పొందాలి. ఎవరికి వారే మనం చేసేది ఘనకార్యమని భావిస్తూ ఉంటాం. కానీ అది సరి అయింది కాదు. అంతేకాదు, గీతాచార్యుడు భగవద్గీతలో తనను ఎలా పూజించాలో, ఆరాధించాలో తెలిపే సందర్భంలో భక్తుడంటే ఎటువంటి వాడో తెలుపుతూ ఎటువంటి భక్తుడు తనకు ప్రియుడో విశదీకరించాడు. ఒకరోజు ఇదే విషయాన్ని ఏకనాథ్ మహారాజు వారు సత్సంగంలో వివరిస్తూ చెప్పారు. ఇక్కడ వారంతా శ్రద్ధగా వింటున్నారు. భక్తులారా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు దివ్య చక్షువులు ప్రసాదించాడు. అటువంటి ప్రసాదించినప్పుడు ఆ రూపాన్ని చూసి అర్జునుడంతటి ధైర్యశాలి భయంతో వణుకుతూ, పరమదయాళు హే వాసుదేవ, నాకు నీ ప్రసన్న రూపాన్ని చూసి శాంతిని ప్రసాదించమని ఎన్నో విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు మొట్టమొదట నారాయణుడిగా చతుర్భుజ రూపాన్ని, తర్వాత ద్విభుజ రూపాన్ని అంటే శ్రీకృష్ణ రూపాన్ని దర్శింపచేసి తర్వాత ఇలా చెప్పాడు. అర్జున, నువ్వు ఇంతకు ముందు దర్శించినటువంటి విశ్వరూపం వేదాధ్యయనం చేత కానీ, తీవ్రమైనటువంటి తపస్సు చేసి కానీ, దానము పూజాది వ్రతముల చేత కానీ దర్శింప సాధ్యం కాదు. కేవలం అనన్య భక్తి చేత మాత్రమే నీకు దర్శింపడానికి చాలా సులువైనది. అది ఇంతవరకు ఎవరూ కూడా ఈ విశ్వరూపాన్ని దర్శించి ఉండలేదు. కోరికలను విడిచిపెట్టి తగులుకోలేక, అంటే వాటిని విడిచిపెట్టలేక, నా యొక్క సేవగా సకల కర్మలను ఆచరించి నిష్కామ కర్మయోగి నన్నే తన జీవిత పరమావధిగా భావిస్తూ, అంతేకాకుండా అటువంటి భక్తియుక్తుడు సర్వజీవుల పట్ల మిత్రత్వం కలిగిన వాడే ఉండాలి. నా సృష్టిలో సకల జీవుల పట్లను వైరమన్నది లేకుండా ఉంటుంది. అటువంటి భక్తిపూర్ణుడే నాకు ఇష్టం అని చెప్పాడు. ఇంతకు పూర్వం బోధించిన గీతార్థాన్ని అంటే నువ్వు సింహావలోకనం చేసుకుని అర్జునుడు యోగ సాధన చేత యోగులు ఆత్మదర్శనం చేయగలరన్న మాట యథార్థమే. అట్లా వారు పరమాత్మను దర్శించగలరు కదా. ఇప్పుడు నువ్వు భక్తిపూర్ణుడిగా మాత్రమే యోగ్యత కలదు అంటున్నావు ఏమిటి? ఈ విషయం నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు అర్జున, యోగపూర్ణులైనటువంటి వాడు ఉపాసించేది ఇంద్రియాతీతం, సర్వవ్యాపకత్వం, స్థిరమైనది, అచలమైనది. ఆయన ఆ పరతత్వం ఇంద్రియ నిగ్రహం చేత పొందుతున్నారు. అందుచేత సర్వభూతహితం భావించి సర్వభూతాంతరాత్మగా నన్ను తెలుసుకుంటాడు. అవ్యక్తమై, నిరాకారమై, సర్వవ్యాపకమైనటువంటి నా తత్వాన్ని భావించుట, ఉపాసించుట అనేది అంత కష్టతరమైనటువంటి మార్గం. ఇది కోటికొక్కరికి సాధ్యమవుతుంది. అంతమందికి భక్తి మార్గం సుగుణారాధన మాత్రమే హితకరమని నా అభిప్రాయమని బోధించారు.
భక్తులారా, మనమందరం కూడా శ్రీకృష్ణ పరమాత్మ సూచించినటువంటి భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఆయన కృపకి పాత్రులయ్యేందుకు ప్రయత్నిద్దాము. ఇంకను భగవానుడు భక్తిని యోగంగా బోధిస్తూ ఈ విధంగా చెప్పినటువంటి విషయాలు. కాబట్టి అందరికీ వీడ్కోలు పలికి ఏకనాథుల వారు లోపలికి వస్తూ ఉండగా ఒక యువకుడు తఠారున వచ్చి వారి పాదాలను సృశించాడు. అతను లేవరెత్తి హృదయానికి హత్తుకుని, నాయన, నువ్వెవరివాడివి? ఏ కారణం చేత ఇలా ఏడుస్తూ వచ్చావు? నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి? నీదేమిటి? ఎవరైనా ఏమైనా అన్నారా? నిన్ను ఇబ్బంది పెట్టారా? చెప్పు. సకల జీవస్వరూపుడైనటువంటి ఆ జగన్నాథుడు పాండురంగని ఆండ మనకుంటూ ఉండగా మనం ఎవరేమన్నా కూడా చింతపడనక్కర్లేదు అని అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ లాలిస్తూ భరోసా ఇస్తూ ఆ యువకుడి తాలూకు ఆనంద బాష్పాలని తుడుచుకుంటూ, నేను అనాథని, నాకెవరూ లేరు, ఎక్కడైనా నేను పని చేసుకుంటే పొట్ట పోసుకునేవాడిని, తమ వద్ద ఏదైనా పని ఉంటే ఇప్పించండి, ఇంతే నాకు కావలసింది, నాకు ఒక ఊరంటూ లేదు, నా పేరు శ్రీకంఠ్య, ఇంతకు మించి నాకేమీ తెలియదు అన్నాడు. అరే శ్రీకంఠ్య, నీ పేరులోనే సిరి ఉన్నది కదయ్యా, నీకేమి తక్కువ, నీకెన్నాళ్ళైనా ఉండు, నాకేమీ అభ్యంతరం లేదు, నిత్యం హరికథలు విను, నీకు దుఃఖం కష్టం ఏమీ ఉండవన్నారు ఏకనాథుల వారు. ఆ యువకుడు, స్వామి, నేను సోమరిగా ఉండడం, నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, నన్ను మీ పనిలో పెట్టుకోండి, వేతనం అక్కర్లేదు అంటూ ఉంటే, అతని నల్లని రూపు, దృఢమైన శరీరం, పైకి ఎగగట్టిన పంచా, తలకి పాగా, కుదిమట్టంగా ఉండే ఎత్తు, మెలమెల మెరిసే కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అతని ముఖంలో చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తూ ఉన్నది. అలా చూస్తూ ఉండిపోయినటువంటి ఏకనాథ స్వామి వారితో, శ్రీకంఠ్య, స్వామి కాదనకండి, దయతో ఏదైనా పని ఇప్పించండి అని దీనంగా వేడుకుంటే, సరేనని ఏకనాథుల వారు తమ వారి గిరిజాబాయిని పిలిపించి, ఇతనికి కడుపు నిండా ఆహారం పెట్టు, నీకేమైనా పనులు కావలిస్తే చేయించుకో అని అప్పగించారు. గిరిజాబాయి ముందు భోజనం చేయమని, తర్వాత ఏమి పనులు చేయగలవని ప్రశ్నించింది. మీరు ఏ పని చెప్పినా చేస్తాను, మీరు చేసే పనులన్నీ చేస్తానమ్మగారు, మీరు విశ్రాంతి తీసుకోండి, ఫలానా చేయమని నన్ను పురమాయించండి చాలు అంటూ అక్కడే సామాగ్రి మొత్తం చక్కగా సర్దిపెట్టాడు. తర్వాత ఆ రాత్రికి ఏకనాథుల వారు ఉద్ధవుడు పక్కపరుస్తూ ఉంటే చూచి ఆ మరుసటి రోజు నుండి తానే ఆ సేవ చేస్తానని ముందుకొచ్చాడు. ఉదయాన్నే గోదావరికి స్నానానికి పోయి వస్తే 2 బిందెల నిండా మంచినీరు తెచ్చాడు. కూరలు తరిగి పెట్టాడు. పూజకు పూలు కోసుకొచ్చి మాలలు కట్టి పెట్టాడు. వంట కట్టెలు సిద్ధం చేసి, అమ్మ, వంట నేను చేయనా, రోజు మీరే కష్టపడుతున్నారుగా, ఈరోజు నాకు ఆ భాగ్యం కలిగించండి అంటూ చపాతీలు వత్తడం, పొయ్యి మీద కాల్చడం అన్ని క్షణాల మీద చేసేస్తున్నాడు. ఆశ్చర్యంగా చూస్తుండగానే వింతగా అన్ని పదార్థాలు తయారై, గిరిజాబాయి కూడా తన అదృష్టంగా భావించి తాను కూడా ఆ రోజు భర్తతో పాటు పూజ గదిలో కూర్చుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం తనకిన్నాళ్ళుగా కలిగిందని సంతోషించింది. తర్వాత ప్రవచనం కూడా విన్నది. మధ్యాహ్న హారతి సమయానికి చూడగా ఆ రోజు అసంఖ్యాకంగా భక్తులు, అనేక జాతుల వారు వచ్చి ఉన్నారు. ఇదేమీ వింత అనుకోకుండా ఇంతమంది భక్తులు వచ్చి ఉన్నారు. తాము తయారు చేసిన పదార్థాలు సరిపోతాయా లేదో అని శంకించి లోపలికి వెళ్ళి ఉద్ధవుడితోని శ్రీకంఠితోని సంప్రదిస్తే, ఏమీ భయపడనక్కర్లేదమ్మా, ఆ జగన్నాథుని బిడ్డలకు ఆయనే ఆహారం సరిపెట్టుకుంటాడు అని అందరినీ కూర్చోబెట్టి వడ్డన ప్రారంభించారు. రామకృష్ణ హరిజేయి, పాండురంగ హరిజేయి అంటూ నామం పలికిస్తూ అందరి చేత ప్రసాదం తినిపించారు. అందరి భోజనాలు అయ్యాయి. వారికి వీడ్కోలు పలికి ఏకనాథుల వారు లోపలికి రాగా వడ్డించిన పదార్థాలు ఎక్కడా పొంతన లేదు. ఈరోజు నిజంగా పాండురంగని అనుగ్రహం వర్షం కురిచింది అని గిరిజాబాయి, ఉద్ధవుడు, శ్రీకంఠ్య చెప్తుంటే ఏకనాథుల వారి కళ్ళు ఆనంద బాష్పాలకు వర్షిస్తుండటం చూసి అందరి పరిస్థితి అదే అయ్యింది. శ్రీకంఠ్య సేవలతో వాళ్ళు ఆనందపడడం అన్నమాట. శ్రీకంఠ్య, ఉద్ధవుల సహాయంతో గిరిజాబాయికి ఏమాత్రం ఇంటి పని, వంట పనులేందు కష్టం లేదు సరికదా. శ్రీరంగడు తాలూకా నామస్మరణతో సకలమైనటువంటి కార్యాలు ఎలాగ ముందు చేయాలో పూర్తయిపోతున్నాయి. ఆమెకు కావలసినంత విశ్రాంతి లభిస్తోంది. అటు చూస్తూ తిరిగి ఇటు చూసేసరికి శ్రీకంఠ్య క్షణాల మీద కూరగాయలు తిరిగేస్తున్నాడు. ఇతడు మనిషేనా లేక యంత్రమా అనిపించేలాగున పిండి విసరాలని అనుకుంటుండగా, నేను విసిరిన పిండి ఇదిగో ఉన్నదిగా అంటూ చూపిస్తున్నాడు. కావడితో 2-3 సార్లు నదీ జలం తెస్తాడు. సరిపోతున్నదని పూల మొక్కలు అతనికి స్పర్శకు ఉన్నట్లుగా అపారంగా పుష్పిస్తున్నాయి. తెల్లవారక ముందే బుట్టడు పువ్వులు కోసి సిద్ధంగా ఉంచుతాడు. నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. పూల మొక్కల మధ్యన తిరుగాడుతూ ఎండుటాకులు, పండుటాకులు తీసేస్తూ ఉంటాడు. పూల తోట ఎప్పుడు పచ్చదనాన్ని సంతరించుకుని నూతన శోభలతో మొగ్గల తొరిగే ఉండే ఆనందాన్ని పంచుతూ ఉంటుంది. వంటశాలలో పాత్రలని తలతల మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ లేచి అలుగుతాడో గోమయంతో దేవుని గది కళకళలాడుతూ ఉంటుంది. గోవుల పేదలు చూపించినటువంటి ప్రేమ విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మగారు
మన నల్లావు ఎన్నిసేర్లు పాలిచ్చిందో చూడండి, దిట్టంగా రంగడికి నివేదనకి పాయసం చేద్దామా అంటాడు. నిజంగానే ఆ పిల్లవాడి స్పర్శలో ఏదో గొప్పతనం ఉన్నది అందని గిరిజాబాయి అప్పుడప్పుడు ఆలోచన పడేది. అతడు వచ్చినప్పటి నుంచి ఏదో తెలియనటువంటి చెప్పలేని ఉత్సాహం అందరికీ కలుగుతున్నది. ఆశ్చర్యంగా నెల పిల్లవాడి వంక తదేకంగా చూస్తూ ఉండేది. అలా చూస్తూ ఉండాలనిపించేది. ఏకనాథ్ మహారాజు వారు ఒకనాడు సాయంకాలం సత్సంగం ప్రారంభించారు. వచ్చిన భక్తులు చెవులు అప్పగించి వింటున్నారు. ఇందులో ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పారు. పాపం ఏదైనా దానికి ప్రాయశ్చిత్తాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాపానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం చెప్పబడింది. ఏ పాపమైనా, ఎంతటి ఘోర పాపమైనా పశ్చాత్తాపం చెంది, అనగా తాను ఘోర పాపం చేస్తున్నానని తెలుసుకుని జరిగిన దానికి చింతించి ఇకపైన ఎటువంటి పాపం చేయరాదని మనసా వాచా కర్మణ అనగా త్రికరణ శుద్ధిగా నిర్ణయం తీసుకుని భగవంతుని శరణు కోరేవాడు పరిశుద్ధుడవుతాడు. ఆ క్షణం నుంచి వాడు భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటే శ్రీహరి అటువంటి వాడిని ఎల్లప్పుడూ రక్షించడానికి సిద్ధంగా ఉంటాడని భాగవతం చెబుతున్నది అని చెప్పాడనమాట. అయ్యా తర్వాత